కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రులో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వల్రకుమార్ రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు నీటి సంఘాల అధ్యక్షుల సభ్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి నీటి బొట్టును భద్రపరచడం ద్వారా రైతులకు ఎలాంటి నీటి కొరత ఉండదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక నీటి నిర్వహణలో సాగునీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. నుంచి రైతన్నని బాగు చేయటం కోసం, ఆ కడగల నుంచి గట్టెక్కించడం కోసం మన ప్రభుత్వం రైతు పక్షాన నిలబడిందని తెలియజేస్తున్నాం. ధాన్యం విక్రిస్తే చాలు చంద్రబాబు డబ్బులు ఇస్తాడనే నమ్మకం వచ్చేసింది. ఈ రకంగా మన కూటమి ప్రభుత్వం రైతు పక్షాన ఉంది. రైతు కష్టం గురించి గుర్తు చేసుకుంటే రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక ముల్లనక ముప్పనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగాని నాగలెత్తి పొలం చేరి డబ్బు లేక అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్తకట్టి బండికెత్తి తీసుకెళ్లి ప్రభుత్వం చేతిలో పెట్టిన కొన్ని గంటల్లోనే ధాన్యం డబ్బులు గంటల్లో అందించిన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఈ రకంగా రైతు పక్షాన్ని నిలబడతాం. సమస్యలు వస్తాయి, సమస్యలు త్వరగా నీరు వచ్చే విధంగా కానీ ఇవన్నీ చేసుకుంటూ చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే రోజుల్లో రైతు సంతోషంగా సుభిక్షంగా తన పంట పండించుకోగలడని ఒక మంచి మహోన్నతమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమే నీటి నిల్వలు, నీటి సంఘాల యొక్క బాధ్యత అనే కార్యక్రమం. ఆషామాషి కార్యక్రమం కానే కాదు. ఈరోజు ఎన్నో పనులున్న రైతే ముఖ్యం, రైతు పక్షాన ఉండటమే ప్రాముఖ్యం అని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. అధికారులు అందరూ కూడా రాత్రి 11 గంటలకి కార్యక్రమం నిర్ణయించారు. ఉదయం అనుకున్నాం, ఇప్పుడు సాయంత్రం వచ్చాం.